ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కుటుంబాలుగా ఈ స్థలంలో కూడి రాగలిగాము. ఒక సందేశం మీ వాక్యం నుంచి పొందాలని, ఆ సందేశం ద్వారా మా జీవితాలను మెరుగుపరుచుకోవాలని మీ వైపు మేము చూస్తున్నాము. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మా హృదయాలు కూడా ఈ వాక్యం తట్టు మీ వైపు మేమైతే చూస్తున్నాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడుతారని నమ్మకమైన మీ దీవెనకై మమ్మల్ని మేము అప్పగించుకుంటూ చేరి వచ్చిన దైవ సేవకులను బట్టి మరి సహవాస నాయకుడు తమ్ముడు పరజ్యోతి గారు, మరి కూడికలు నిర్వహిస్తున్న మీ సేవకుడు తమ్ముడు జోనాక్స్ గారు, ప్రభావం మరి ఇదివరకు నాకు పరిచయస్తున్న దేవుని సేవకుడు సేవకురాండ్రు విశ్వాసుల గుంపు ఈ స్థలంలో ఉన్నారు. ప్రభా, మా మధ్య మీరు ఉన్నారని నమ్మి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని శ్రద్ధించమని, మాకు కావలసినటువంటి మీ వాక్యాహారం అనుకుని. ఓకే, ఇది కుటుంబాల కొరకైన సమావేశం. మన చుట్టూ ఉన్న సమాజం అది కొద్దిగా చెడిపోయిన సమాజం. మనం బ్రతుకుతున్న ఈ సమాజం ఇది చాలా చెడిపోయిన సమాజం. చెడిపోయింది అని ఎందుకు అనవలసి వస్తుందంటే, మన సమాజం నిండా భయంకరమైనటువంటి అక్రమంతో పాటు అన్యాయంతో పాటు అవినీతితో పాటు అత్యాచారాలు చాలా పెచ్చుగా జరుగుతున్నటువంటి దుష్ట దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. మన చుట్టూ ఉన్న సమాజం అది బాగలేదు. నేరము ఎవరిదని అందాం చెప్పండి? దేశానికి ఏలుబడి చేస్తున్న ప్రధానమంత్రి దా నేరం, లేదా మంత్రులు దా నేరం, లేక అధికారులు దా నేరం. ఎవరిది నేరం? సమాజం చెడిపోయింది. నేరం ఎవరిది? ఎవరిదమ్మా? సంఘముది. ఎందుకంటే సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన గుప్పే క్రైస్తవ సంఘం. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. సారము లేని లోకానికి సారం ఇచ్చేది క్రైస్తవ సంఘం.